ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. బాటే బాటే బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ ఏ బాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటీ తిప్పుతుంటే నడుమే నాటి నా కండ్లే చేసే కంట్రీ డ్యూటీ అదే Hello everybody, good evening, namaskaram and welcome to Extra Zabardast Khatarnak Comedy Show. Extra Zabardast. All right, so many extra Zabardast extra fun fill episode ni start chellante em cheyali mana extra joyful judges ni invite cheyali. Please welcome mana K Square team Kushbu garu and Krishna Bhagwan garu. నన్ను నీ చుక్కల రెక్కలతో చుట్టూ ముడితివే నా కొటకు దొరసానై పట్టుబడితివే చిటినా కొటకు నీ ముత్తుల పొట్టు పెడితివే I am blind but I am trained అంటూ ఒక హిలేరియస్ కాన్సెప్ట్ తో మనందరినీ కడుపు పనవించడానికి వచ్చేస్తున్నారు ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఏ రాజా 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 అందరికీ నమస్కారం అండి. నాకు కంటి చూపు లేదని చెప్పి ఎవరు చిన్న చూపు చూడొద్దు, ఎందుకంటే నాకు ముందు చూపు చాలా ఎక్కువ. చూస్తారా? రష్మి ఎలా ఉన్నావు? నేను ఇక్కడ కూర్చున్నాను, మీకు ఎలా తెలుసు? నువ్వు వాడే పర్ఫ్యూమ్ పాయిజన్ నాకు బాగా తెలుసు. ఓకే ఓకే. చూడడానికి ఇలా ఎదలా కనిపిస్తున్నానా? నాకు కత్తి లాంటి వైఫ్ అని తెలుసా? మీకు ఎలా తెలుసు మీ వైఫ్ కత్తి లాంటిదని? నా ఫ్రెండ్ చెప్పాడులే. అదేం చేస్తుందో? ఏమే ఎక్కడున్నావు? ఎందుకే నవ్వుతున్నావు? మన సన్నీ ఉన్నాడు కదా. ఉన్నాడా? అరే సన్నీ ఇంటికి వచ్చావా? ఏమండి ఇంటికి రాలేదండి, వాడొక జోక్ చెప్పాడు. నువ్వు బాగుంటావు అన్నాడా? నువ్వు బాగుంటావు అన్నాడు. నా మీద జోక్ వేస్తాను అవుతున్నావేంటే? ఆ కర్తి మల్లెపూలు పెట్టావేంటే? అందంగా ఉంటానని. నువ్వు అందంగా ఉంటావు విషయం ఊరంతా తెలియాలి అంటే ఊళ్ళో అందంగా కనిపిస్తుంది. తీ మల్లెపూలు తీ. ఇదిగోండి. అబ్బా ఇంకోసారి మల్లెపూలు పట్టుకుని తిరిగావా బాగోదు, అర్థమైందా? ఏమిటండి? నేను స్నానంకి వెళ్తున్నాను, నువ్వు కూడా రా నాతో పాటు. త్వరగా వెళ్ళండి. ఆహా, నేను స్నానంకి వెళ్ళిపోతే నువ్వు త్వరగా ఇంకోటి వెళ్ళిపోదావనా? బాత్రూంలో సబ్బు రుద్దుకుంటే నువ్వు ఇంకోటి రుద్దుకుని బయటకు వెళ్ళిపోదావనా? అంత టైంలోనా? కరెక్ట్. అక్కడుందండి. ఇదిగోండి. నేను స్నానం చేస్తుంటాను, బాత్రూమ్ డోర్ తో పాట పాడుతూ ఉండు. అలాగే. అమ్మో పాట ఆగిపోతే వెళ్ళిపోదామనే. వస్తాడు నా రాజు. రాజు ఎవడే? రాజెవడు? నేనేదో ఊరికే పాడాను, మీరు స్నానం చేయండి. రాజు తీసి నా మొగుడుని పెట్టు. సరే మీరు మధ్యలోంచి వచ్చే కానీ చూడలేక వస్తున్నాం. వస్తాడు నా ఈ రోజు రానే వస్తాడు నా రాజు ఈ రోజు. ఓ మై గాడ్, పాలు పొంగిపోతున్నాయి, పొయ్యి మీద పెట్టి వచ్చేసాను. పాట అయిపోయింది. ఏమి కృష్ణ గారు మాడు ఇంటికి వచ్చిందా? ఏ ఎక్కడా? స్నానం మధ్యలో వచ్చారేంటండి? పాట మధ్య ఆఫీసా మరి అందుకు వచ్చేసా. పాలు పొంగిపోయి వెళ్ళానంతే. రా స్నానం రేపు చేస్తాను. అమ్మో నీకు చాలా డేంజరే. అయ్యో ఇది తీసుకోండి రా. ఒక్క నిమిషం. నీ కప్పేది? ఇదిగోండి. ఆహా, ఇది నువ్వు తాగు. ఏం కలిపేస్తే? ఆహా, ఇది టీయా? అవునండి. ముందుకు రావాలా? వచ్చావా? వచ్చానండి. ఇది నీకు मस्त शेड्स होणार नीला कमला असा
ఏమే వెళ్ళి పేపర్ తీసుకొనిరా. తెలుగు పేపర్ కాదు, హిందీ పేపర్ పట్రా. హిందీ పేపరా? ఇక్కడ ఇంగ్లీష్ పేపర్ ఉంది. కనబడినోడికి ఏ పేపర్ అయితే ఏంటి? ఇదిగోండి, హిందీ పేపర్. ఒకసారి చదివి పెట్టు. థ్యాంక్ యూ ఫర్ ద లాఫ్స్ అండ్ మెమరీస్. ఫ్యాన్స్ మోర్ మ్యాచ్ పెర్రిస్ డెత్. ఏంటి ఏమండి హిందీ పేపర్ ఇంగ్లీష్ రాసింది అనుకున్నావు? నాకేమీ తెలియదు. నేను ఒక ఎర్రి పప్పనే అలా కనిపిస్తాను అనుకున్నాను. నువ్వు ఎలా తెలిసిపోయిందండి నీకు? మొహం పచ్చడైందా? వేసుకొని తింటారా మధ్యాహ్నం అన్నంలో? వేసుకొని తింటారా మధ్యాహ్నం అన్నంలో? నీకు మళ్ళీ గోడ కరెక్టే. ఆగే ఇలా తిరుగు. నీకు ఇలా కాదే? ఏమండి మీరు కట్టుకుంది? నీ కట్టుకుంది నా లంగా. నా లంగా ఫ్రీగా ఉంది అనుకుంటాను. అందుకని ఏమే ఎవరు వచ్చి లోపలికి వెళ్ళు. ఈ పేపర్ లో అడ్రస్ ఎక్కడండి? ఈ ఊరికి కొత్త అండి బాబు, ఎక్కడుందో చెప్పండి కొంచెం. ఊరు కొత్త సార్ రివర్స్ లో పట్టుకున్నారు. ఈ అడ్రస్ ఎవసో వెళ్ళాలి. ఈ అడ్రస్ ఎవసో వెళ్ళాలి. ఈ పేపర్ తీసుకో. స్ట్రైట్ కి వెళ్ళు. లెఫ్ట్ తీసుకో. తీసుకున్నా. మళ్ళీ స్ట్రైట్ కి వెళ్ళు. ఎదురు కృష్ణమోహన్ ఉన్నారా? ఉన్నారు సార్. అతని అడ్రస్ ఒకటి చెప్తారు. ఈ మౌనిక గారి అడ్రస్ ఎక్కడండి? నమస్కారం మేడం. అబ్బా ఎంత ఈజీగా ఉంది అడ్రస్. భోజనం తినండి. ఎంత లేట్ అయిపోయింది. ఇలా నా మీద అనుమానంతోనే చచ్చిపోతున్నారు. ఏమైంది? ఎవరో తలుచుకున్నట్టున్నారండి. ఎవడు తలుచుకున్నాడే? ఎవడు తలుచుకున్నాడే? ఎవడు తలుచుకున్నాడు? నాకెలా తెలుస్తుందండి? ఎవరో తలుచుకుని ఉంటారు. ఎవడో తలుచుకుంటే నువ్వేంటి ఎక్కిళ్ళు వస్తాడు? నీకు ఎవడో లేడండి. ఇలా అనుమానంతో పీక్కు తింటారా? సారీ 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 సారీ. ఎవరో తలుచుకుంటారు, నీకు ఎక్కులు వచ్చాయి అంతే కదా? సరే సరే అదే సారీ సారీ. రోహిణి పిలిచారండి? మరి ఇప్పుడు ఎక్కులు రాలేండి. తలుచుకున్నాను కదా నేను. ఇప్పుడు ఎక్కిలేవే. ఎక్కిలేవి అయిపోతే అర్థమైందా? యావండి ప్లీజ్ అండి, నన్ను ఇలా మాటలతో హింసించొద్దు. ఓకే సారీ 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 సారీ. ఈసారి నిన్నేమన్నా ఓకేనా? అలాగేనండి. అలా ఆలోచిస్తున్నాడు ఏంటి? కొంపదీసి తలుచుకుంటున్నాడా? పోలే. ఏమండి మీరు నన్ను తలుచుకున్నారు కదా? నేను తలుచుకోలేదే. మళ్ళీ ఇప్పుడు ఎవడొచ్చాడే? మళ్ళీ నిన్ను ఏమే? ఒక్క నిమిషం అండి. అయ్యో నన్ను కొట్టొద్దండి. నన్ను కొట్టొద్దు పాపం. ప్లీజ్ అండి. నన్ను అయిపోతా అర్థమైందా? పాలు నేను పాలు తీసుకోండి. గిన్నె ఒక్క నిమిషం. లోపలికి వెళ్ళు. చుక్క నీళ్ళు కూడా ఉండదు, మొత్తం పాలే పోయి. ఎలాగో కళ్ళు కనపడవుగా, నీళ్ళే పోసేద్దాం. ఏమే ఎక్కడ రా? పాలు తీసుకున్నారా? చుక్క నీళ్ళు లేకుండా మొత్తం పాలే తీసుకున్నానే. చుక్క పాలు లేకుండా మొత్తం నీళ్ళే ఇచ్చాడండి. అందుకే నేను తీసుకుంటానన్నాను. పూల కూర్చోవాలి కదరా. ఆహా, నన్నే కూడా ఎందుకు వచ్చావా? నిన్ను ఇప్పుడు వద్దులే. అలవాటు అయిపోయింది నాకు. బయటికి వెళ్ళిపో. ఇక్కడ నా కళ్ళు కనిపించొద్దు అంతే. మీరెన్నిసార్లు ఏం చెప్పినా నీతో మాట్లాడేదే లేదు. అది కాదే, ఒకసారి సారీ చెప్తాం. బాగా హట్టేట్లుంది. గో వెళ్ళరా. నిన్నే వెళ్ళరా. అన్ని మనసులో పెట్టుకోకు. భార్య భర్తలు చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి. నైట్ అయింది, అర్థమైందా? నీకే మాట్లాడా? అలిగావా? దగ్గర మాట్లాడమ్మా. అలిగావా? నీ అలకి ఎలా తెలుసు? నాకు తెలుసు. నాకు ఇష్టం సాంగ్ పెడతా. నాకు
గాలికి వెళ్ళాను. సరే రాత్రి కదా పెళ్ళాన్ని పిలిచి బుజ్జగిద్దామని లేదా? ఇప్పుడు ఎన్నికైతే బుజ్జగించాను. నా చేతికి ఉంగరాలు తీసుకున్నావు. రింగ్ లేవండి, చైనేది. ఆహా, ఆ చైన్ రింగ్లు ఎవరికి ఇచ్చావే? ఎవడికిచ్చాను? నేను ఇంట్లో ఉంటే నువ్వు దేంతో కులుకుతున్నారా బయట? నేను కొనడం అంటే దేనికిచ్చావురా రింగులు? అనుమాన మహాపురుషుడు గురించి మీ అభిప్రాయం? కృష్ణ భగవాన్ గారు. రామ్రాజ్ చాలా బాగా చేశారు. రోహిణి అద్భుతమైన పెర్ఫార్మెన్స్. మీకు విషయం చెప్పిన రష్మి, ఈ లైన్ ఇచ్చింది కృష్ణమోహన్ గారు. రామప్రసాద్ గారు ఒక ఐడియా ఉంది. ఇగో ఉంటే అనుమానం ఉంటే ఎలా ఉంటుంది అంటే థాట్ నవ్వు వచ్చింది. థ్యాంక్ యూ కృష్ణ గారు, మాకు మంచి లైన్ ఇచ్చినందుకు. నాదేముంది, ఊరికి ఐడియాని మీరు అలా చేశారు, చాలా బాగా చేశారు. మీ ఎగ్జిక్యూషన్ బాగుంది, అందరూ బాగా చేశారు, నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది ఆటో రామ్ ప్రసాద్, చాలా you, బాగుంది మీ స్కిట్. పర్ఫార్మెన్సెస్ మీరు రోహిణి ఇద్దరు కలిపి ఆ స్టేజ్ మీద కంప్లీట్ అదిరిపోయింది. వెరీ నైస్, థ్యాంక్ యూ సో మచ్. నిన్ను కోరే సినిమాలో నివేదిత థామస్ నానిని లవ్ చేసి నేచురల్ హిట్ కొడితే, ఇక్కడ మన వర్ష వెరైటీ లవ్ ట్రాక్స్ తో వేరే లెవెల్ హిట్ కొడుతుంది అంటూ వచ్చేస్తున్నారు ఇష్మార్ట్ ఇమ్మాన్ along with his team. So let's welcome them. మనకు పెళ్ళైంది కదా, కొంచెం టెన్షన్ ఉంటుంది. నాకు అర్థమవుతుందా? ప్రతి మగవాడు పెళ్ళైన వెంటనే టెన్షన్స్ అంటాడు, ఏముంటాయండి? మరి ఉండవా అండి? పెళ్ళైన వెంటనే పొద్దున్నే మేము జాబ్కి వెళ్తామా? దాని తర్వాత నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావు, ఎన్ని టెన్షన్స్ పెరుగుతూ ఉంటాయి కదా. నువ్వు చేస్తే ఇవన్నీ ఉండవు కదా, నువ్వు చేస్తే ఇవన్నీ ఉండవు కదా. ముగ్గురు పిల్లల మధ్య దాపరికాలు ఉండకూడదు. ఒకవేళ నువ్వు ఏదైనా చెప్పాలనుకున్నావు అనుకో, హ్యాపీగా చెప్పే, ఓకేనా? అయ్యో అలాంటి ఏమీ లేవండి, మీరే నా పంచి ప్రాణాలు. అవునా? ఏదైనా మీకే. స్నానం చేసి వస్తా, రెడీగా ఉండు, మల్లెపూలు తీసుకొని వస్తా. రెడీ అండి, ఓకేనా? ఏంటిది స్నానం చేసి రమ్మంది, డల్గా కూర్చుంది. ఏమైంది, డల్లుగా కూర్చున్నావేంటి? ఏమీ లేదండి, నిజం చెప్పు. ఏమండి, నేను ఒక విషయం చెప్తాను, మీరు ఫీల్ అవ్వరు కదా. మొగుడు పిల్లల మధ్య దాపరికాలు ఉండకూడదని నేనే చెప్పాను, ఎందుకు ఫీల్ అవుతాను? ఏంటి చెప్పు. నేను పెళ్లి కాక ముందు ఒక అబ్బాయిని ప్రేమించానండి. అంతే కదా, నువ్వు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? నా కోసం లవ్ లో ఫెయిల్ అయ్యి వాడు పిచ్చోడు అయ్యాడంటే వాడిని తీసుకొచ్చి బాగా చేద్దామండి. ఓ పని చేద్దాం, వాడిని తీసుకొచ్చి మన ఇంట్లోనే పెట్టుకుని బాగా చేద్దాం, ఓకేనా? ఏమండి, మీ మనోభావాలు ఏం దెబ్బతి? ఎందుకే ఇప్పుడు నిన్ను కూడా సినిమా చూసావా? నాని తీసుకొస్తాడు ఆది పినిశెట్టి. నేను నివేదా థామసా? నువ్వు నివేదా థామస్ కాదమ్మా, ఫామ్ హౌస్. నీ కోసం అయినా సరే వాడిని తీసుకొస్తా, నిన్ను హ్యాపీ చేస్తా, నేను స్నానం చేసి మల్లెపూలు పెట్టుకొని ఈరోజు ఇచ్చి పడేస్తా నీకు. ఎక్కడున్నాడే వాడు? ఏంటి పేర్లన్నీ పచ్చబొట్లే? గజని. గజనియా? ఖుష్బు అని రాసుకున్నారేంటి? ఫస్ట్ లవర్. మీ ఇద్దరు ప్రేమించుకున్నారా? లేదు, వన్ సైడ్ లవర్. వన్ సైడ్ లవ్? నేను కాదు, తను నన్ను ప్రేమించింది, నేను వద్దన్నా. సారీ మేడం, దీనికి నాకు సంబంధం లేదు, దీనికి నాకు సంబంధం లేదు. ఒక్క నిమిషం. RASHM ఏంట్రా? రష్మి సంకలోకి వెళ్ళిపోయింది పేరు, రష్మి సంకలోకి వెళ్ళిపోయింది పేరు. ఇన్ని రాసి మరి నా పేరేది? నీ ఫస్ట్ లవ్ రా, స్కూల్లో లవ్ చేసినారు కదా నిన్ను. నువ్వు లేక నేను పిచ్చోని అయిపోయినా, నువ్వు కూడా అలాగే పిచ్చిదని అయిపోయినా. లేదే, నేను బట్ట లేకుండా తిరుగుతున్నా, నువ్వు బట్ట లేకుండా తిరుగుతున్నావు. అది స్టైల్ గా, అది స్టైల్ గా. నీకు గుర్తుందా వర్ష, స్కూల్లో మనం క్లాస్ లో చదువుకునేటప్పుడు అందరూ వెళ్ళిపోయాక తలుపులు వేసుకొని మనం ఇద్దరే ఉన్నాం, గుర్తుందా? తలుపులు వేసుకొని ఇద్దరే ఉన్నారా? ఏం చేశారా? మర్చిపోయా, నేను గజని కదా, గుర్తులేదు. స్కూల్ అయిపోయిన తర్వాత నేను లేడీస్ వాష్రూమ్ లోకి వెళ్ళాను, అప్పుడు నేను కూడా వచ్చాను, గుర్తుందా? లేడీస్ వాష్రూమ్ లోకి వెళ్ళి ఏం చేశారా? మర్చిపోయా, అన్ని మర్చిపోయి అవి వాటికి నీళ్ళు కూడా గుర్తు చేస్తావారా? సరేలే, ఇగో నువ్వు మంచోడు అయ్యేదాకా మా ఇంట్లోనే ఉండు, పిచ్చోళ్ళలాగా బయట తిరక్కో, అర్థమవుతుందా? ఆ మంచం మీద కూర్చొని హ్యాపీగా నీకేం కావాలో చెప్పు, అది తీసుకొచ్చి పెడతాం, ఓకేనా? వర్షాన్ని నీటానికి కుదరదు, ఇప్పుడు నేను వర్షాన్ని పెళ్లి చేసుకున్నా. ఏమండి మీరు ఆగండి, మీరు నేను చెప్పింది వింటారా? సైలెంట్ గా అక్కడ కూర్చోవాలి, బుజ్జి కన్నా. తర్వాత ఏమన్నా ఉంటదా?
ఏమండి అవన్నీ మీ మనసులో ఏం పట్టుకోకుండా పోనీలేవే పాపం పిచ్చోడు కదా. వాడికి ఏమీ తెలీదు. మీరు వెళ్ళి స్నానం చేయండి తర్వాత. నువ్వు హ్యాపీయా? చాలా హ్యాపీ. నిజంగా నిజంగా హ్యాపీ. ఆగవే నీకైతే ఏంటి మళ్ళీ డల్గా కూర్చున్నావు? ఎరా నేను కామ్గా కూర్చోనంటే ఈ గ్యాప్ లో ఏం చేసేవారు దాన్ని? ఆయన ఏమి చేయలేదండి. మరి నువ్వెందుకే బాధపడుతున్నావు? హ్యాపీగా ఉండాలి కదా. నేను హ్యాపీగానే ఉన్నా, నాకేం కాలేదు. చెప్పు, హ్యాపీగా ఉన్నావా లేదా? లేదండి. ఎందుకే? అంటే ఇంటర్ లో ఒకరు లవ్ చేశానండి. వాడు పిచ్చి పిచ్చిగా తిరుగుతున్నాడంటండి. ఇప్పుడు వాడిని కూడా ఇంటికి తీసుకురావాలా? వాడిని తీసుకొచ్చి వాడిని మంచిగా చేసి భోజనం పెట్టి పంపించేసి తర్వాత మనది. వాడాడు తిరుగుతున్నాడు. ఒరే అయ్యా బాబు, నా ఇంటర్ బాయ్ ఫ్రెండ్ అండి. ఇంటర్ బాయ్ ఫ్రెండ్. ఇట్రా ఏమి నవ్వులుతున్నావు? కొంప తీసి ఏమండి నాకు ఇంటర్ లో ఇంగ్లీష్ లో బాగా ఫెయిల్ అండి. ఈయన ఇంగ్లీష్ బాగా నేర్పిస్తాడు. ఈయన ఇంగ్లీష్ నేర్పిస్తాడా? వచ్చే వీడు తెలుగు మాట్లాడితే ఇలా కొడుకే అర్థం కాదు కదే. ఒక నిమిషం. హౌ ఆర్ యు? వాట్ ఆర్ యు డూయింగ్? వాట్ హ్యాపెన్స్ ఆన్ ద లైఫ్? ఇంగ్లీష్ వచ్చేతనికి. అరే ఈడికి ఎలా పడ్డావే నువ్వు? ఈడు ఒక ఇంగ్లీష్ వచ్చినోడు, ఈడు ఇంగ్లీష్ కు నువ్వు పడ్డావా? ఆయన డాన్స్ చేస్తే ఎట్లుంటది తెలుసా? డాన్స్ వద్దే ఇదిగో ఇట్లా నువ్వు వాడితో పాటు కూర్చోపో. నైస్ మీటింగ్ యు. ఐ యామ్ యువర్ కొలీగ్. ఓకే కదా? ఏమండి ఇంక ఏ అడ్డుకట్ట లేదండి. నిజంగా దూసుకొని పోవడమే. హ్యాపీయా? మీరు వెళ్ళి స్నానం చేసిరండి. ఏమైంది? స్నానం చేసి వచ్చేలో పెడతా. ఏమైంది మళ్ళీ? ఏమండి నేను మొన్న మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళానండి. అక్కడ ఒకడు వాడిని ప్రేమించానండి. ఎంతమందిని ప్రేమిస్తావే? ఇంకెవడు లేడండి. నిజంగా వాడు అక్కడే కదా? నిజంగా అండి. ఒరే రారా. ఏంది ఈడా? అవునండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇన్ని ఏమండి వాడిని కూడా ఒక 4 రోజులు మన ఇంట్లో ఉంచి పంపిద్దామండి. ఎంతమంది నుంచుకొని ఏం చేస్తావే? అది రూమా హాస్టలా? అంతమంది ఉండటానికి ఏమండి ఇంకా వద్దండి. ఈ జీవితం ఇక్కడితో మీకే అంకితం. ఇంకేమీ లేదు. ఎంతమంది తర్వాత నాకు అంకితం చేస్తున్నావా దీన్ని? పోరా. ఇవన్నీ కాదులే గాని ఫ్యాన్స్ మీట్ పెడతారు కదా, అలా మీ వాళ్ళందరూ ఒక చోటకి రమ్మను. వాళ్ళందరూ ఒకేసారి కట్టకట్టుకుని తీసుకొచ్చేస్తాను. అందరినీ పిలుస్తాను ఇప్పుడే. నా బాయ్ ఫ్రెండ్స్ అందరూ పైకి రండి. ఆలోకే ఇదెందుకు వచ్చిందే? అంటే నేను ప్రేమించాను, నా ప్రేమని నేను ఒప్పుకోలేదని చెప్పి ముంబై వెళ్ళి సర్జరీ చేయించుకుని వచ్చాడండి. ఏంటి అబ్బాయా? మర్చిపోయావా? అడుక్కోక మరి ఏడకెందుకు వచ్చావరా నువ్వు? ఓకే పోండి, అందరు పోండి, హాస్టల్లో పోండి. కృష్ణబాబు గారు మీరేంటండి సార్? మీరు జడ్జి సార్. వదిలేరా, ఇంకా ఏదో చిన్న తప్పు అంటుంది కదా. ఏదో చిన్న తప్పు చేశానండి. సరే ఇంకా ఎప్పుడు అక్క మీ మీద ఒట్టుగా ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చెయ్యను. సర్లే, చిన్నప్పుడు అంటే అందరు లవ్ లో పడతారు కదండి, క్షమించే గుణం ఉండాలి అంతే. అంతే. సరే పోయి నువ్వు కూడా స్నానం చేసిరా పో. నేను కూడా స్నానం చేసి వస్తా. చూడు అవతారం ఎలా ఉందో. తర్వాత చేద్దులే రారా. స్నానం అంట స్నానం. ఇప్పుడు చూడండి కృష్ణ భగవాన్ గారు, అమ్మా దీని బాయ్ ఫ్రెండ్స్ అందరిని తీసుకొచ్చుకుంటుందా? ఏమైందండి? వర్ష, నేను కూడా నీకు విషయం చెప్పాలి వర్ష. ఏంటండి? స్కూల్లో నేను కూడా ఒక అమ్మాయిని ప్రేమించాను. ఎలా ప్రేమిస్తావురా స్కూల్లో? నువ్వు ప్రేమించావు అంటే అందరం తీసుకొచ్చాను కదే. అంటే నన్నే మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. నన్ను పెళ్లి చేసుకోక ముందు వీడు వేరే వచ్చా ఉండగా వేరే దాన్ని చేసుకోవడానికి సిగ్గులేదురా? ఏం బతుకురాదు ఇది. లేకపోతే మనం చెయ్యొచ్చు, వాళ్ళని చేయనిస్తావా ఏంటి? కీళ్ళు ఇచ్చేస్తాం. ఆ ఎండింగ్ అయితే హైలైట్. ఏమంటారు ఖుష్బు గారు? ఇమో అండ్ టీమ్, ఇట్స్ ఎంటర్టైనింగ్. మీరు అందరూ బాగా చేశారు. కృష్ణ భగవాన్ గారు, ఇమో చాలా బాగుంది. ఓకే, ఆల్ ది బెస్ట్. డ్యూటీని పక్కన పెట్టి బ్యూటీస్ తో తిరిగే ఈ రోజుల్లో డ్యూటీ ముద్దు, బ్యూటీ వద్దు అంటున్నాడు మన నరేష్. ఇంతకీ ఇలా ఎందుకు అంటున్నాడు తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అలాంగ్ విత్ హిస్ టీమ్. కుమారి నా ప్రేమే వెక్కి ముక్కి పక్క సిక్కెని కుమారి,
ఆఫీస్కి వెళ్తున్నాను. ఆఫీస్ కా? ఏమండి ఏమండి ఏమండి, పెళ్లి ఒక్క రోజు కూడా కాలేదు, మీరు ఆఫీస్ లో ఉండి నేను ఇంట్లో ఉంటే పిల్లలు ఎలా పుడతారు? అది కూడా తెలీదు. హాస్పిటల్లో పుడతారు, హాస్పిటల్లో పుడతారు. మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు 3 నెలల్లో కడుపు పండాలి. అయితే నీకు 3 గంటల్లో పండిస్తా. ఎలా? పొట్టకి ఎన్న రాసుకో, ఎర్రగా పండుద్ది, ఎర్రగా పండుద్ది. సర్లేండి, ఇంకా మీరు మారు. నువ్వు లోపలికి వెళ్ళి నేను బయటకు వెళ్తా. నమస్కారం మేడం. నమస్కారం. నాకేదైనా లైఫ్ లో డిఫరెంట్ ఉండాలి. డిఫరెంట్ లేకపోతే చచ్చిపోతాను నేను. వెరైటీ వెరైటీ వెరైటీ. ఇవాళ నా పెళ్లి చూపులు. మీరు కూడా మనసులో అనుకోవచ్చు, వీడికి పెళ్లి చూపులు ఏంటి, ఎదవా పనికి మాలోడు అని. మీరు ఓపెన్ గా తిట్టాలనుకుంటే తిట్టేయండి, నేను ఎంజాయ్ చేస్తాను. ఎస్ రష్మి, నువ్వు తిట్టాలనుకుంటున్నావు, తిట్టే తిట్టే. సరే వదిలే వదిలే. ఇంట్లో ఎవరు? బాబు మీరు? నేనండి పెళ్లి చూపులకు వచ్చింది. అల్లుడు మీరు ఒక్కడే వచ్చారు, మీ అమ్మ నాన్న రాలేదా? పెళ్లి చేసుకోవాల్సింది నేనా మా అమ్మ నాన్న. వెరైటీ వెరైటీ వెరైటీ. ఒక్క నిమిషం, అమ్మాయిని పిలుస్తాం. బంగారు తల్లే, అందమైన కుందనాల బొమ్మరా. బాబు అమ్మాయి ప్రెగ్నెంటా? ప్రెగ్నెంటా? అలాంటిది ఏం కాదు బాబు. మరి అమ్మాయికి ఇంతకు ముందు లవ్ లాంటివి ఏమైనా ఉన్నాయా? బాబు చాలా పద్ధతిగా పెంచాం. అబ్బా, లవ్ లాంటివి ఏమైనా ఉంటే ఎక్స్పీరియన్స్ కావాలంటే 1 వీక్ టైం ఇస్తా. ఎవరైనా లవ్ చేసి దాని తర్వాత నా దగ్గరికి వస్తావా? నేను అలాంటి దాన్ని కాదండి. నేను అలాంటి పోరం పోకిరి పనికి మాలినోండి. అర్థమైతుంది అర్థమైతుంది. మీకు నా సంబంధం నచ్చింది? అమ్మా దా తాళి కట్టే. మనకు పెళ్ళైపోయింది కదా. శోభనానికి ఏ సారీ కట్టుకోమంటారు? ఏంటండి, ఇల్లు తుడమంటారా? లేదు, బిగిని బిగిని బిగిని. రెడ్డు రెడ్డు బుక్కే రెడ్డు సిక్కే రెడ్డు సెట్. బిగిని నేను వేసుకోను, నేను సాంప్రదాయంగా పెరిగాను. హై వాట్ వెరైటీ. చచ్చిపోతానా? నా వల్ల కాదండి. ఫస్ట్ డేనే ఇంత షాక్ అంటే చచ్చిపోద్ది. ఏమండి, ఫస్ట్ డే కదా లైట్స్ ఆఫ్ చేయమంటారా? లైట్స్ ఆఫ్ ఏది ఉండదు. మరి ఎవరైనా లైట్ ఆన్ చేసుకుంటాడు, నేను లైట్ ఆన్ చేసుకొని. ఏమండి వద్దండి, ఎవరైనా చూస్తారు. సీసీ కెమెరాలు కూడా పెట్టించాను, సీసీ కెమెరాలు కూడా పెట్టించాను. పాలు తీసుకో. పాలు తీసుకెళ్ళ. ఏంటిది? పాలు. వెరైటీ అంటే ఏం తీసుకురా? పాలు ఎవడన్నా తెస్తాడు. విస్కీ, రమ్ము, సోడా కావాలి. నాకు అలవాట్లేదండి. నాకు అలవాటు ఉంది. అది తీసుకురాలేనండి. హలో, ఏంటండి న్యూసెన్స్? ఎవడ్రా నువ్వు? మా ఆవిడ చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ముందు మీ ఆవిడని పిలువు. ఏమే సత్య, ఇదేనండి మా ఆవిడ. బిలో యావరేజ్ ఫిగర్ ని పెట్టుకొని నేను ఇంత ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే, ఇంత కత్తి లాంటి ఫిగర్ ని పెట్టుకొని ఇంత పప్పంగాడు ఉన్నాడే చూడు, ఇంత పప్పంగాడు ఉన్నాడే చూడు. అబ్బా, మీ ఆవిడ? అవునండి. ఎన్నేళ్ళైంది పెళ్ళయి? పెళ్ళై 10 ఏళ్ళైందండి. కొత్త ఇస్త్రీ చేసిన చొక్కాలాగా ఉందండి బాబు. ప్లీజ్ డోంట్ మేక్ న్యూసెన్స్. టైం ఎంతరా? రాత్రి 12 అయింది. రాత్రి 12 అయ్యింది. పక్కన మీ ఆవిడని పెట్టుకుని నీకేం పని ఇక్కడ? ఏంటే నువ్వు? తెస్తున్నానండి. గ్లాస్ తీసుకెళ్ళది. స్టఫ్ స్టఫ్ స్టఫ్. ఏ స్టఫ్ అండి? ఆ నడుము చూపి, ఆ నడుము చూపి. అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. ఏమండి? ఇది శోభనం అయిపోయిన తర్వాత వేస్తారు. నాకు మామూలుగా ఉంటే ఇంట్రెస్ట్ రాదు, ఇలాగుంటేనే నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఏమండి? ఏమండి? ఏం చేయమంటారు? అన్నం కలుపుకోండి. అన్నమా? అన్నం. ఏమండి? ఏమండి? రక్తం అండి. ఇంత చిన్నదానికి పడిపోయింది ఏంటిది? హలో డాక్టర్, కళ్ళు పడిపోయింది. ఓ షిట్. ఏమైంది? చాలా బ్లడ్ పోయిందండి, ఒక అరగంటలో బ్లడ్ ఎక్కించాలి. అరే బెప్పం, ఇట్లారా. అండి పిలిచారండి. బ్లడ్ టెస్ట్ చేయి. ఓకే, వీడి బ్లడ్ కరెక్ట్ గా సూట్ అయింది. ఓకే, కాకపోతే చిన్న ప్రాబ్లం, ఏంటి? ఈ బ్లడ్ గ్రూప్ చాలా రేర్ గ్రూప్. ఈ బ్లడ్ గాని మీ ఆవిడకి ఎక్కిస్తే వీడు ఏం చేస్తే మీ ఆవిడ అదే చేస్తుంది. ఓకేనా? వీడికి అంత సీన్ లేదు, నాకు అర్థమైపోయింది కానీ ఎక్కించాయి. ఓకే సార్, నేను వెళ్తానండి. వెళ్ళిపో. ఓకే. ఏమండి? ఏమైందండి? ఏం కాలే. సరే, అరే బెప్ప ఇట్లారా, మాట్లాడాలి. నువ్వు వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకొని రాపో. సౌండ్ ఏంటండి మరి న్యూసెన్స్? ఇది అంతే అండి, వెరైటీగా ఉండాలి నా లైఫ్ అంటే. ప్లీజ్ అండి, ఇంకోసారి డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. సరే సరే సరే, నువ్వు వెళ్ళిపో. ఏమే స్నానం చేసి
తీసుకొస్తా. ఓకే ఓకే. టవల్ టవల్ షట్. ఏమే ఇదిగో టవల్. అయ్యో పెప్పంగానే నా చేస్తుంది ఇంత. అరే పెప్ప పొద్దున నువ్వు అలాగున్నావు. బయట నేను రాము అండి, బెడ్రూమ్ లో రెమో అండి. మరి ఇప్పటిదాకా చేసింది అది జస్ట్ డెమో అండి, జస్ట్ డెమో అండి. హెవీ హెడేక్ యా. ఎక్స్క్యూజ్ మీ, వాట్ హస్బెండ్? తాగాలనుంది, రమ్ము విస్కీ ఏదైనా సరే తాగాలనుంది. అవునా? తీసుకురాపో తీసుకురాపో. అబ్బా ఇంకా ఏదో తక్కువ. డాన్స్ కావాలి నాకు. డాన్స్? నాకు డాన్స్ రాదు. నేను పాట పెడతానుగా. అవునా? బెల్లీ డాన్స్. బెల్లీ డాన్స్ యు కెన్ డూ ఇట్. మజా వస్తుందిరా. వెరైటీ కావాలన్నావు కదా. ఏమండి ఇలా రండి. ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడు అయిపోయింది కదా. ఇంకొకటి. ఐ వాంట్ బ్రేక్ బ్రేక్ నేను డ్యూటీకి పోతా. ఏడికి? డ్యూటీకి. డ్యూటీకి వెళ్ళిపోతావు? ఇంకా బాకీ ఉంది. ఏంటి? శోభనం. ఆల్రెడీ అయిపోయింది నైట్. జస్ట్ ప్రోమో, జస్ట్ ప్రోమో. అవ్వాల్సిందే. ఈరోజు ఏదో కొత్తగా చేసేద్దాం మనం. అక్కడ నిలబడు. ఇప్పుడు నిన్ను చాలా వెరైటీగా నేను కట్టేస్తాను. నేను కొడుతూ ఉంటాను, నువ్వేమో అనాలి. నేను కొడుతున్నాను. అల్లుడు ఏమైంది అల్లుడు? నో మోర్ వెరైటీలు నాకు వద్దు. నువ్వే కదా వెరైటీ కావాలి వెరైటీ కావాలన్నది. బాగుందా? దండం పెడతా. నాకు సాంప్రదాయంగా ఉన్న అమ్మాయి ఇచ్చి పెళ్లి బాబు. వెరైటీ వద్దు కదా. పెద్దల్లుడు మామయ్య పిలిచారా? అవునల్లుడు, ఇదే నా పెద్దల్లుడు. వీడి పెద్దల్లుడా? నా పెద్ద కూతురు. అంటే ఇప్పుడు ఏం చేశారు మీరంతా? నువ్వు వెరైటీ వెరైటీ కావాలన్నావు కదా. నీకు సాంప్రదాయం విలువ తెలియడానికని మేమంతా నాటకం ఆడా. సరే నేను దీన్నే చేసుకుంటా. సాంప్రదాయంగా ఉంటాను. నా వల్ల కాదు వెరైటీ. ఓకే మామయ్య మనం వెళ్ళిపోదాం. ఇప్పుడు ఓకేనా? వెరైటీ వద్దు కదా. ఓకే ఓకే. ఎక్కడికి వెళ్దాం శోభనానికి? కొడెక్కనాల్. కొడెక్కనాలా? కోడి లెక్క కురుగురు. ఖుష్బు గారు స్కిట్ నిజంగానే వెరైటీగా ఉంది. నరేష్ అండ్ ఫైమా ఇద్దరు అద్దరం కొట్టారు. ఇట్ వాస్ వెరీ నైస్. థ్యాంక్ యూ. భగవాన్ గారు బుల్లెట్ భాస్కర్ బాగుంది, వెరైటీగా ఉంది. నరేష్ ఫైమా సూపర్, ఒకళ్ళ మించి ఒకళ్ళ. అలా ఆల్ ది బెస్ట్. మనం బ్రతకడానికి బాడీ పార్ట్స్ ఎంత ఇంపార్టెంటో అవే బాడీ పార్ట్స్ బయటకు వచ్చి మనం ఎలా బ్రతకాలని నేర్పిస్తూ ఉంటే అది ఎంత భయంకరంగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు లక్కీ లక్ష్మణ్ along with his team. So let's welcome them. సార్ నేను ఎంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటంటే నా పిల్లం ఊరెళ్ళింది. పిల్లం ఊరెళ్తే ఎంత హ్యాపీగా ఉంటుందో మీకు తెలుసు కదా. మీరంతా ఊరికి వెళ్తే మేమెంత హ్యాపీగా ఉంటుందో మీకు తెలియదు కదా. మీకు తెలియదు కదా. పిల్లం పక్కనున్నంత సేపు ఏ ఆలోచనలు రావట్లేదు సార్. పిల్లం పుట్టింటికి వెళ్తేనే పక్కింటోళ్ళ మీద ఆలోచనలు వస్తున్నాయి. పక్కింటోళ్ళ మీద ఆలోచనలు వస్తున్నాయి. పిల్లం ఇంట్లో లేదు కాబట్టి బెడ్రూమ్ లోకి వెళ్ళి గడేసుకొని బెడ్ మీదకి వెళ్ళి స్కిట్ రాసుకుంటా. ఇది స్టేజ్ కదా, అంత చేయలేము. ఓకే సార్, స్కిట్ రాసుకోవాలి. మంచిగా స్కిట్ రాస్తేనే పిల్ల మళ్ళీ తిరిగి వస్తుంది, లేకపోతే పుట్టింట్లోనే ఉండిపోతుంది. తను ఉండిపోయినా పర్లేదు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు ఉన్నావు కదా. మీరంతా ఎవర్రా? మీ ఆర్గన్ పార్ట్స్. నేను హార్ట్, నేను కిడ్నీ, నేను లివర్. రే నువ్వెవడ్రా? నేను బ్రెయిన్. మోకాల దగ్గర ఎందుకున్నావు? నీకుండే బ్రెయిన్ అక్కడే కదా, నీకుండే బ్రెయిన్ అక్కడే కదా. అసలు బాడీలో ఉండాల్సిన ఆర్గాన్స్ బయటకి ఎందుకు వచ్చారా? బయటకు వస్తే ఎలా ఉంటుందో చూపించడానికి వచ్చాం. నువ్వేంట్రా అలా కొట్టుకుంటున్నావు? నేను ఎవరిని? గుండెవి. ఏం చేస్తుంది? కొట్టుకుంటది. అదే చేస్తున్నా, అదే చేస్తున్నా.
సరే గానీ స్కిట్ అంతా ఎలాగ కొట్టుకుంటావా? స్కిట్ అంతా ఎలాగే కొట్టుకుంటే నా గుండె ఆగిపోతుంది. నీ గుండె కళ్ళ మీద వచ్చిందే నీకు ఎలా అనిపిస్తుంది? ఇది గుండె కాదు, నా బాడీలో వేడో పార్ట్ ఏమో అనిపిస్తుంది. నువ్వేం చేస్తున్నావురా? మట్టి ఎత్తాలంటే కావాలి క్రెయిను, నేను నీ బ్రెయిన్. అరే ఆపరా. యాక్చువల్ గా అందరూ నాకు బుర్ర దొబ్బిందంటే నమ్మేవాడిని కాదు. నిన్ను చూస్తుంటే నమ్మాలనిపిస్తుంది. నువ్వేంట్రా సిగ్గుపడుతున్నావు? సిగ్గుపడ్డానికి నువ్వేమైనా లెవరవే. అయినా నువ్వేంట్రా ఎంత బలిసిపోయావు? కనిపించిన వాడిని కడుపులో వేస్తున్నావా? నువ్వు కనిపించిన దానిలో ఆపలో వేయడం వల్ల నేను ఇలా అయ్యా. మీరు ఎలాగో బయటకు వచ్చారు కాబట్టి మంచిగా పర్ఫామ్ చేసి నన్ను బయటకు వెళ్లకుండా చూడండి. ఓకేనా? నేను ఇప్పుడు స్కిట్ రాసుకుంటా, నన్ను ఎవడు డిస్టర్బ్ చేయొద్దు. రే ఎక్కడికి వెళ్తున్నావురా? స్కిట్ రాస్తున్నావు కదా, నువ్వు ఎలాగో నీ బ్రెయిన్ పెట్టి వాడవు కదా స్కిట్ లో. నన్ను ఎవరు డిస్టర్బ్ చేయొద్దు, నేను రాసుకుంటా. ఏంట్రా స్క్రిప్ట్ పేపర్ల మీద పడుతున్నావు? డైరెక్టర్ ఏమన్నారు? డైరెక్టర్ చాలా అంటాడు, ఇక్కడ చెప్తే బాగోదు. ఒకే ఒక స్క్రిప్ట్ అయినా హార్ట్ పెట్టి రాయాలని చెప్పారు కదా. సరే ఐడియాలు ఏం రావట్లేదురా, మందు వేయాల్సిందే. పళ్ళు దుబ్బయా మందు. దీన్ని తాగితే నీకేం వస్తుంది? తాగితేనే నీ స్కిట్లు రాయగలను, నా బ్రెయిన్ పనిచేస్తుంది. నీ బ్రెయిన్ పనిచేస్తే నేను చెడిపోతే ఓకేనా? అంటే ఆడో లఫ్ట్ గాడు నీ బాడీలో నాకు అర్హత లేనప్పుడు నేను ఇక్కడ ఉండే వేస్ట్, నేను వెళ్ళిపోతాను రా. అరే నేను తాగే తాగుడికి 4 లెవర్లు ఉన్న పని చేయరు. అలాంటి ఒక్కగానొక లెవర్ నువ్వు వెళ్ళిపోతావా? మంద ఆపేస్తావా? పక్కా ఆపేస్తావు కదా? ఒకరోజు ఆపేస్తావు. వాష్రూమ్కి వెళ్దాం. వాష్రూమ్ నేను ఎందుకురా? నువ్వు పోయి గంట అయింది రా. పోదు. గంట అయితే నాకు వచ్చినప్పుడు పోసుకుంటా, నువ్వెవడో నాకు చెప్పడానికి? నీకు నీ హెల్త్ మీద కాన్సన్ట్రేషన్ లేదేమో, కానీ నీ హెల్త్ అంటే నాకు ఇంపార్టెంట్. రా పోదు. రా పోసుకో. అమ్మయ్యా, ఏంట్రా ఎలా చంపుతున్నారు? ఏం చేస్తున్నావురా? నీ బ్రెయిన్ కి పదును పెడతారా? ఎంత పదును పెట్టినా స్కిట్లు రావలేరా? ఇవన్నీ కాదురా, మందెలాగో తాగొద్దన్నావు. లెగ్ పీసులు తింటాను, అప్పుడైనా మంచి స్కిట్లు రాస్తా. ఏం తింటున్నా? లెగ్ పీసులు. తినొద్దు. ఎందుకు తినకూడదురా? తినొద్దురా. నేను తింటాను రా, ఏం చేసుకుంటావు? అరే నువ్వు ఉంటే మాకు ఇంపార్టెంట్ రా, నువ్వు లేకపోతే మేము పని చేయం రా. మీరు ఆపుతున్నారు, వాడు చూడరా చికెన్ ఎట్లా తింటున్నారు వాడు. ఒక్క నిమిషం, మేము కంట్రోల్ చేస్తాం వాడిని. రండ్రా. నువ్వు కానీ తినడం ఆపకపోతే మేము స్ట్రైక్ చేస్తాం. స్ట్రైక్ చేయడానికి మీరేమో ఆర్గనైజేషన్ లా పనిచేస్తున్నారేట్రా? ఆర్గాన్స్ రా, మంచిగా పనిచేయండి. అయినా మందు తాకూడదు, ఫుడ్ తినకూడదు అంటే నేనేం చేయాలరా? తినకూడదు అంతే. అరే నా డైలాగ్ నా పిల్లం వచ్చే టైం అయింది, ఇంకా రాలేదేంటి? ఏమండి నేను వచ్చేసా. మా మమ్మీ మీకోసం చికెన్ బిర్యానీ, ఫిష్ కర్రీ, మటన్ బిర్యానీ, ప్రాన్స్ ఇవన్నీ చేస్తే ఏం చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఏమి గుండెతో వండే మ్యాచ్ ఆడుతున్నారా మీరిద్దరు? తినొద్దు. మీరు తినకపోతే నేను వెళ్ళిపోతాను. తింటే నేను పోతాను. మీరు తినకపోతే నేను వెళ్ళిపోతాను. ఏనే పోతావు? సర్లేరా, మందు తాగొద్దు అంటున్నారు, ఫుడ్ తినొద్దు అంటున్నారు. అవును, చాలా రోజుల తర్వాత మా వైఫ్ ఇంటికి వచ్చింది రా, పోనీ రిలాక్స్ అవ్వనివ్వండి రా. రిలాక్స్ ఓకే, రిలాక్స్ అంటే హార్ట్ కు చాలా ఇష్టం. వెళ్ళండి. వస్తే బయటికి రావే. ఏంటి నేను అలిగాను? వస్తే అలగడం ఎందుకే? దేనికి వెళ్ళగో? ఒక సాంగ్ వేసుకుందామా? ఎన్నో రాత్రులు వస్తాయి గాని రాది వెన్నెలమ్మ. నా కోసం చాలా రోజులు అయింది కదా. అన్ని బాగానే పనిచేస్తున్నాయి. ఏంట్రా నువ్వెందుకు వచ్చావురా? ఈ లివర్ ఆకులు ఈ తింటే నీ ఆరోగ్యానికి మంచిది, నీ లివర్కి మంచిది, తిను. ఇదిగో ఇది చూడు, నీ బ్రెయిన్ రిలాక్స్ అయిపోయింది. అరే భాస్కర్ అంటే స్కిట్లు చూపించి రిలాక్స్ అవ్వమంటారా? మిమ్మల్ని అందరిని ఎలా కాదు. నువ్వెవడ్రా? నేను కూడా మీ బాడీలో పార్ట్ సార్. నా బాడీలో పార్ట? ఏం పాటరా? ఏమో తెలియదు, మీరే చెప్పాలి. ఎల్లో కృష్ణ భగవాన్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? లక్ష్మణ్
5th క్లాస్ లో ఒక లెసన్ ఉంది, ఎప్పుడో పొట్ట మీద స్ట్రైక్ చేస్తాయి అన్ని, అది వేసారు ఇప్పుడు మీరు. ఆల్ ద బెస్ట్. లక్కీ లక్ష్మణ్, ఆ కాన్సెప్ట్ బాగుంది. ఆర్గన్స్ అంటే ఎంత టార్చర్స్ చేస్తున్నావు, అది ఒక చిన్న కాన్సెప్ట్, ఇన్ఫాక్ట్ ఒక మంచి మెసేజ్ తో ఉంది ఆ కాన్సెప్ట్. థ్యాంక్ యూ. విలేజెస్ లో లక్కీ డ్రా స్కీమ్స్ తో జరిగే స్కాముల గురించి మన అందరికీ తెలుసు. అలాంటి ఒక లక్కీ డ్రా స్కీమ్ తో స్కిట్ చేసి మనందరినీ హిలేరియస్ గా ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. వెల్కమ్ టు లక్కీ డ్రా స్కీములో జాయిన్ అవ్వండి, స్కాములు చేయండి, పెద్ద పెద్ద వాళ్ళు అయిపోండి. ఈ రోజు ఈ ఊర్లో సర్పంచ్ ని పిలిచాను, ముందు సర్పంచ్ లైన్ లో పెడదాం. ప్లీజ్ వెల్కమ్ సర్పంచ్. ఏమండి, నేను ఇక్కడ స్కీములు అమ్మడానికి వచ్చాను, కొంచెం నీ దయతో ఊర్లో వాళ్ళందరిని పిలిస్తే అమ్ముకొని వెళ్ళిపోతానండి. నేను చూసి నాకు మనోళ్ళ కనిపిస్తున్నావు. సరే ఒక్క నిమిషం ఆగు. ఏమండి, రామప్రసాద్ గారు, భాస్కర్ గారు, మేడం గారు, అందరు రండి. భాస్కర్ బాగా నమ్మకస్తుడు, నా మనవాళ్ళు అంటాడు. అతను మంచి మంచి స్కీమ్స్ తీసుకొచ్చాడు, అందరం కొనేద్దాం. నమస్కారం 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 అండి. అవునమ్మా, ఇంతకీ నీ పేరేంటి? సుజాత. అసలు చూడండి ఎంత బాగుందో, పెళ్లి కళ ఉట్టిపడేటట్టుందండి. ఉట్టిగా చాలా పడ్డ మొహం మీద అందుకే అయిపోయింది మొహం. భాస్కర్ గారు, ఈ ఊర్లో అడుగు పెట్టేటప్పుడు చూశాను, ఇంతకీ మీరు చాలా మంచితనం ఉన్నటువంటి వ్యక్తి అంట. నా పేరు భాస్కర్ అండి. ఇంటి పేరేంటి? ఆ నలుగురండి. ఆ నలుగురు భాస్కర్ ఏంటండి? మా నాన్నగారు పోతూ పోతూ నలుగురికి మంచి చేయరా అన్నారు. ఓకే, అందుకనే నేను నలుగురిని పెట్టి మంచి చేస్తున్నానండి. అవును, అంటే మీది చాలా పెద్ద కుటుంబం అన్నమాట. లేదండి, చిన్న చిన్న కుటుంబాలే, అవన్నీ కలిస్తేనే పెద్ద కుటుంబం అవుద్ది. అంటే ఇవన్నీ ఎప్పుడు కలుస్తాయండి? నేను మట్లో కలిసిపోతానండి వాళ్ళు కలిస్తే. రామప్రసాద్ గారు, నాకు చాలా దాహం వేస్తుందండి. మీరు రెగ్యులర్ గా చెరుకు తాగుతుంటారా? అవునండి. మీరు మిషన్ లోకి ఎందుకు తాగుతున్నారు? బయట నుంచి తాగండి. నలిగిపోయినారు అలాగా. అవును, నువ్వేంటి హాస్పిటల్కి వెళ్ళావంట? మొన్న నాకు పక్షవాతం వచ్చింది. పక్షికవాతం వస్తే నువ్వెందుకు వెళ్ళావు? సార్, ఈ పంచకి నాకు సంబంధం లేదు. నా సంగతి మీకు తెలియదు, నేను చాలా పవర్ఫుల్ వ్యక్తిని ఈ ఊర్లోనే. ఏం చేశారు? మొన్న పులి నోట్లో తలకాయ పెట్టాను. జనాలు ఏమన్నారు? పులి తలకాయ అటువైపు ఉందన్నారు. సరే ఓకే, స్కీములు ఉన్నాయి, బ్రహ్మాండమైన స్కీములు ఉన్నాయి, రండి. చెప్పండి సార్. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, జస్ట్ ఒక 10 రూపీస్ కట్టి నా దగ్గర ఒక చిన్న కాగితం తీసుకుంటే చాలు. నీకేం కావాలి? నాకు కుక్కర్ కావాలి సార్. కుక్కర్ కావాలా? సార్, లాస్ట్ టైం ఒకడు మోసం చేశాడు సార్ కుక్కర్ అమ్మి. ఏం చేశాడు? వాడు రైస్ పెట్టి 2 విజిల్లు కొట్టండి వచ్చేస్తాను రైస్. నేను రైస్ పెట్టి 2 విజిల్లు కొట్టాను, రైస్ కాలేదే. నువ్వు ఇందాక ఎక్కడ పెట్టాను తల పులి? నోట్లో. సార్, మీ దగ్గర ఫ్యాన్లు ఉన్నాయా? ఆ ఫ్యాన్ నా దగ్గర మంచి ఫ్యాన్ ఉంది. ఎంత బాగా సరే కరెంట్ బిల్ అవ్వదు. కాకపోతే ప్లగ్ పక్కింట్లో పెట్టుకోవాలి మనం అంతే. సార్, నాకు మిక్సీ కావాలండి. మిక్సీయా? దిస్ ఇస్ నెంబర్ 1 మిక్సీ. కొండల్ని కూడా పిండి చేస్తుంది. ఏది కొండను పిండి చేయమని? ఏది నువ్వు కొండను తీసుకురా, నేను పిండి చేస్తా. ఏమయ్యా భాస్కర్, నా దగ్గర బ్రహ్మాండమైన టీవీ ఉంది, కొంటావా? ఏంటి టీవీ స్పెషల్? ఈ టీవీ స్పెషల్ దగ్గర నుంచి చూడు. అరే, టీవీలో నేను వస్తున్నాను. చూసావా, ఇక కొనక ముందే ఈ టీవీ నువ్వు కొన్నావని న్యూస్ ఛానల్ వాళ్ళకి తెలిసి నీ న్యూస్ ఇందులో వేస్తున్నారు. జస్ట్ ఓన్లీ 10 రూపీస్ కట్టి చాలు. తీసుకో. జస్ట్ 10 రూపీస్ మీద ఉంచుకోండి. ఇవ్వండి, నువ్వు వాషింగ్ మిషన్ తీసుకెళ్ళు. జస్ట్ 10 రూపీస్. నా ఫ్రెండ్ చూసావా, తక్కువ ధరకి ఇస్తున్నాడు అన్ని. పట్టుకెళ్ళిపోచ్చా? ఏ వద్దాం సార్, ఇది ఉంచుకోండి, ఇంటికి వెళ్ళి ఉపయోగపడుతుంది మీ ఆవిడకి. చూసారా, ఇలా ఎంతో మందికి తక్కువ ధరలకే స్కీముల్లో జాయిన్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన వస్తువులు. ఏంట్రా, ఇంత సమానం ఇంత తక్కువ ధరకు అమ్మితే మనం ఎట్లా బతకాలన్నా? పిచ్చోడా, సొరచాపన పట్టాలంటే ముందు ఇంత చిన్న వరయ్యాలరా, అందుకే ముందు వాళ్ళకి వరేసా. అర్థమైందా? అంటే ఇప్పుడు వీళ్ళకు ఎరేసా. ఇప్పుడు ఫైనల్ టచ్ ఇస్తా చూడండి. రండి బావా రండి, గొప్ప స్కీమ్ వచ్చింది, పెద్ద స్కామ్ వచ్చింది. రండి. బ్రహ్మాండమైనటువంటి స్కీములు నా దగ్గరకు వచ్చాయి, ఎందుకంటే ఈ వ్యక్తి అంటే నాకు ఇష్టం కాబట్టి మిమ్మల్ని పుష్ చేయాలనే కోరిక నాది. హలో, ఏంటండి మిస్ యూనివర్సా 2024? ఒక నిమిషం ఫోటో పెడుతున్నా.
మీకు పంపించా చూడండి, బ్రహ్మాండంగా ఉంటుందండి. కంగ్రాచులేషన్స్. ఏంటండి? జస్ట్ 10 lakhs కడితే చాలండి, మీరు మిస్ ఇండియా 24. సరేనండి, నా 6 వారాల నగలు తీసి ఇచ్చేస్తాను. అదేంటి 7 వారాలు నగలు అంటారు కదా? ఆదివారం నాకు నచ్చదు, అందుకే 6 వారాలే చేపించుకున్నా. ఏమండి 10 lakhs తీసుకోండి. ఒక నిమిషం. సుజాత గారు మిస్ యూనివర్స్ అవుతున్నారు, 10 లక్షలు మనకు కట్టారు. సంతకం పెట్టండి. థ్యాంక్స్ అండి. ఇవినమ్మే పెళ్లి చేసుకున్నారనమాట. మీకు అసలు విషయం తెలియట్లేదు. ఏమేంటి సార్? అసలు అందరికన్నా ఫస్ట్ హీరో అవ్వాల్సిన క్యాండిడేట్ నువ్వే. నేనా? ఇలానే ఒకరిని సంక నాకు ఇచ్చారు. నేను హీరో అయిపోతాంటారా? అసలు హీరో అవ్వాల్సిన క్వాలిటీస్ ఫస్ట్ రింగులు చుట్టండి. మొత్తం రింగులే మీకు. మొత్తం చేతి కూడా నాకు. జస్ట్ 5 లక్షలు కొడితే 6 లక్షలు తీసుకోండి. కొట్టండి. వాట్సాప్ చేశాను మీకు చూడండి. హలో, ఏంటి లండన్ వెళ్తారా? రోజు వెళ్తుంటారు కదా సార్. అది కాదు, ఇంగ్లాండ్ లండన్ వెళ్తారా అంటున్నాను. ఖర్చు ఎక్కువ నా వల్ల. జస్ట్ 5 lakhs ఒక సీటు. హలో, ఏంటండి నన్ను అడగకుండా ఎట్లా ఇస్తారు? నాకు అర్థం కాదు. టూ మచ్ నాన్సెన్స్ అండి. ఏమైంది సార్? మీరు అనుకున్న సీటు పక్కన సన్నీ లియోన్ కూర్చుంటుందంట. సన్నీ లియోనా? అరే శంషాబాద్ పక్కన ఉన్న ఒక బిట్ అమ్మేసి 5 లక్షలు పంపించి. ఏమండి రోడ్డు సైడ్ బిట్ అమ్ముతున్నారా? మరి సన్నీ లియోన్ మన కోసం ఎన్ని బిట్లు ఇచ్చిందండి? ఈ ఒక బిట్ అంతా తప్పేముంది? భాస్కర్ గారు, నాకు ఇలాంటి కక్కుర్తుండదు సార్. చాలా నిజాయితీ మనిషి, మంచి వ్యక్తి. చెప్పండి ఏంటి? ఏం లేదయ్యా, ఒక అభాగ్యురాలకి మీరు లైఫ్ ఇవ్వాలంతే. నేను ఇస్తా సార్. జస్ట్ ఒక 10 lakhs డిపాజిట్ చేయాలయ్యా. 10 lakhs అంతే. భాస్కర్ గారు, అసలు మీ సిద్ధాంతం ఏంటండి? ఏముందమ్మా, పరులను ప్రేమించమన్నారు, ప్రేమిస్తూ పోదాం. ఏమైంది? జీవితాన్ని ఎంతమందికి లైఫ్ ఇచ్చాను. ఓకే, మీ అందరూ రేపు పొద్దున అయ్యేసరికి మీరందరూ సూట్ కేసులు పట్టుకొని ఇక్కడికి వచ్చేయండి రేపు పొద్దున. ఓకేనా? ఎక్కడ వస్తాడు? వారం రోజులైంది ఇల్లు బాగా నమ్మకస్తాడు. వస్తాడు, నా మీద నమ్మకం పెట్టుకోండి. వచ్చేస్తాడు. ఎప్పుడు వస్తాడు? ఏమో ఇంకో గంటలో వచ్చేస్తాడు చూడు. 10 లక్షలు ఇస్తావా? ఇప్పుడు ఆడు మొత్తం డబ్బులు పట్టుకుపోయి ఇప్పుడు ఏం చేద్దాం? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి? మా ఇంటి దగ్గర ఏనుగు ఉంది, తలపెడతావా? సన్నీ లియోన్ కోసం ఏ బిట్ అమ్మావు? శంషాబాద్ లో బిట్ అమ్మాను. ఇప్పుడు ఈ బిట్ అమ్మానే సరే నాకు 10 లక్షలు ఇవ్వాలి. ఖుష్బు గారు, మీకెలా అనిపించింది? చాలా బాగుంది నిజంగానే. ఇలాంటి ఆ స్కీమ్ చెప్పేసి అంటే ఒక చిన్న మెసేజ్ ఉంది దాంట్లో. సో వెరీ నైస్ అండ్ ఐ థింక్ ఐ లైక్డ్ ఇట్. కృష్ణ భగవాన్ గారు, ఇలా ఎన్నిసార్లు జరిగినా మోసపోతానే ఉంటారు. అవును. కాబట్టి ఇది ఎక్కడో బయట మోసం చేసే వాళ్ళ ప్రాబ్లం లేదు, మోసపోయే వాళ్ళనే ప్రాబ్లం ఉంది. వాడే తెలుసుకోవాలి. అందుకని ప్రజలారా మీరు మోసపోకండి. ఓకే, బాగుంది. Judges, ready with the scores? Ready. Yes. Hey, team leaders, scores kavala? Aithe rande. Bullet Bhaskar and team. Lucky Lakshman and team. Rocking Rakesh and team. Ishmat Emmanuel and team. Dr. Ram Prasad and team. The judges, Mari ee varam, do we have a winner? Auto Ram Prasad and team. Congratulations to Auto Ram Prasad and team. Auto Ram Prasad garu, poster idaniki ready ya? Alright viewers, aithe mana ee varam extra zabardast episode ni full ga enjoy chesaru kada. Malli raboye varam kaluddamu. Until then, check it, bye bye. We all love you. Extra. Good night, buddy. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.